అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్కి ఊహించని అదృష్టం, సంచలన తీర్పు విడుదల. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు ఊరట లభించింది. తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్. అయితే 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ను రెన్యువల్ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు. పాస్పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్ను 5 ఏళ్లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు. కాగా పాస్పోర్ట్ రెన్యువల్పై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు వైఎస్ జగన్. మరోవైపు సిబిఐ కోర్టు పాస్పోర్ట్ రెన్యువల్కు 5 ఏళ్లు అనుమతిస్తే విజయవాడ కోర్టు కేవలం ఏడాదికి అంగీకారం తెలిపింది. ఇక ఈ పిటిషన్పై హైకోర్టులో ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిగా ఈ నెల 11న ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువడుతుందని హైకోర్టు పేర్కొన్న విషయం విదితమే. కాగా ఈ రోజు తీర్పు వెలువరించింది హైకోర్టు. పాస్పోర్ట్కు 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేసేలాగా ఆదేశాలు ఇచ్చింది. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల ప్రకారం 20,000 పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన పాస్పోర్ట్ రెన్యువల్ను 5 ఏళ్లకు పెంచుతూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో వైఎస్ జగన్కు ఊరట లభించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.